మాట్లాడుకెళ్ళి ఆ రాయిని చెప్పింది. ఆ రాయిని వెళ్ళి రాజుకు చెప్పాడు. ఆ రాజేమో లక్షల్లో కానుకలు బట్టి ఇశ్రాయేలు రాజుకి కానుకలు పంపించాడు. ఒక్క చిన్నది సిరియా దేశం అంతా సువార్త చేసింది. యవనస్తులు ఒక మాట అడుగుతున్నాను, మీరేం చేస్తున్నారు? కనీసం గంటల ప్రార్థన చేస్తున్నారా? రోజుకు ఒక అధ్యాయమైనా చదువుతున్నారా? దేవుడు ఎక్కువ మీ విషయంలోనే బాధపడుతున్నాడు. మీ ఆశలు, మీ కోరికలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. నేను చదువుతాను. తర్వాత తప్పుపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువేచ్చు బాహాటముగా ఆయన్ని అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. మీరు తప్పుపోతే మళ్ళీ దేవుళ్ళకు తీసుకురావడం అసాధ్యమని పౌలు గారే చెప్పేస్తున్నారు. ఎంత కష్టపడతారండి మీకోసం దైవసేవకులు. నేను పేరు టవర్లో ఎక్కువ యవనస్తులు ఇస్తారని తెగ ఊహించేసుకున్నాను. ఎక్కువ యవనస్తులే పేర్లు ఇచ్చేస్తారు, మా అందరికీ రెస్టే అనుకున్నాను. ఇంకా నేను నిజంగా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీకు సమయం ఉంది, ఏ బాధ్యత లేదు. చదువుకోవడం, వండితే తిని పెట్టడం, చక్కగా అబద్ధాలు చెప్పి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు కూడా తీసేసుకుంటారు. పార్టీలు కానీ వాటిలు కానీ. కాలేజీలు డుమ్మా కొట్టేసి పిక్నిక్ పార్టీలకు వెళ్ళిపోతూ ఉంటారు, సినిమాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అది రక్షణ లేని వారికి ఉంటే ఉండొచ్చు. రక్షింపబడిన తర్వాత కూడా ఇదే ప్రవర్తన అయితే దేవుణ్ణి మీరు సిలువేస్తున్నారు. ఎలాగండి? ఆయన సిలువలో క్షమించు తండ్రి అన్న మాట తలుచుకుంటేనే భయం వేస్తుంది. నేను అడిగాను, ప్రభువా నాకు నీ సంవత్సరం అవకాశం ఇస్తే నేను మొదటి మాట చెప్తాను అని అన్నాను. మొదటి మాట చెప్పేస్తాను అమ్మ అని కూడా ఈజీగా చెప్పేశాను. నేను ఈ మాట ప్రభువా నేను ఎలా చెప్పాలి, నాకు వాక్యాలు చూపించండి ప్రభు అన్నప్పుడు నాకు ఇంకా భయం పట్టేసుకుంది. నా వల్ల కాదయ్యా ఈ మాట చెప్పడం. ఆ సిలువలో ఆయన చేసిన త్యాగం చూస్తే నేను చెప్పలేను ప్రభువా ఈ మాట, నా వల్ల అయితే కాదు. మేము ప్రతి సంవత్సరం ఈ మాట చదివేస్తున్నాం, కానీ 7 చెప్పేస్తామంటే వినేస్తున్నాం. కానీ ప్రభువా మేము ఇందులో ఈ మాటలో ఉన్న శక్తి నేను గ్రహించుకోలేకపోయాను, నన్ను క్షమించి ఈ మాట నేను చెప్పలేనంటే నువ్వు మాట ఇచ్చావు, నేను నిలబడాలి. ఎంత బాధ అండి. ఈ చేతిలో మీకు 2 కాళ్ళు కలిపి మేకులు వేసి ఆ తల మీద ఆ ముళ్ళ కిరటం. మాస్టర్ గారు కూడా చెప్పారు, నేను చెప్పాలనుకునే ఆయన దేవుడు ముందే మాట్లాడేస్తాడు. చెప్తున్నప్పుడు నాయన నా కోసం ఎంత జ్ఞానం చేసావా? రక్షింపబడిన వారు కూడా క్షమించలేని గుణం వాళ్ళలో ఉంటే ఎంత దుఃఖం. మీ పిల్లలు మీ మాట నవ్వకపోతే మీరు ఊరుకుంటారా? టయానికి ఇంటికి రాకపోతే మీరు ఊరుకుంటారా? తినకపోతేనే ఊరుకోరు, ఏదో కొంపలంటికి పోయినట్టు ఉపవాసం ఉంటేనే ఊరుకోరు. పిల్లలు ఉంటారంటే తల్లిదండ్రులే ఉన్నవారు. మీ పిల్లలకి అంత అపురూపం కదా మీకు. మరి మీరు ఆయన పిల్లలు కదా, నేను ఆయన పిల్లలు కదా. ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే పాటించాలి కదండి. రక్షణ లేనప్పుడు ఎలా బ్రతికేమో ఆయనకు అనవసరం. రక్షింపబడిన తర్వాత కూడా అదే మురుకు జీవితం అయితే ఇంకా అసహించుకుంటాడు. ఒక రాజు అలా వెళ్తూ ఏటకెళ్తూ పంది బుడగలో దొరుకుతుందంట. దొరుకుతూ ఉంటే రాజు అనుకున్నాడు అందరూ కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటారు, నేను వెరైటీగా పందిని పెంచుకుందామని పందిని తీసుకెళ్ళాడంట. పందిని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఆహా సెంట్లు, మంచి సోప్స్, మంచి అన్ని క్వాలిటీ అని దానికి రుద్ది స్నానం చేయించి మంచి వస్త్రాలు దానికి వేసి పెంచుకుంటూ ఉంటే మరొక రోజు వేటకెళ్ళే అవకాశం వచ్చింది. పందిని తీసుకెళ్తున్నాడు. పంది చూసింది, అదే ప్లేస్ చూసింది, వెళ్ళి బురదలో దొల్లింది. దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే తీసుకొచ్చాడు. మన పాప జీవితంలో ఉంటున్నప్పుడు దేవుడు తీసుకొచ్చాడు. ఇంకా మళ్ళీ అదే మురుగు జీవితం, అదే మురుగు స్వభావం ఉంటే నువ్వు ఆయన మళ్ళీ సిలివేస్తున్నట్టే. యవనస్తులు, స్త్రీలు, పురుషులు, మీకు ఒక మాట చెప్తున్నాను,
ఆయన క్షమించమన్నాడు. క్షమించడం అనేది ఎలాగనేది కూడా చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతను క్షమించవను, ఇది 7 మార్లు మట్టుగా అని అడిగాను. ఆయనే అడిగేశాడు. ఉన్నామా చెప్తాను. ఆయనే అడిగేశాడు, ఆయనే ప్రశ్న వేస్తాడు, ఆయన జవాబు చెప్పేశాడు. మనం కూడా అంతే, మనమేదో ప్రశ్నలు వేసేస్తాం, మనమే జవాబు చెప్పేస్తాం. కొన్నిసార్లు ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు అయితే క్షమింతే సరిపోతాయా? అది మన మన శక్తి అంతవరకే. 7 మార్లు అయితే 7 మార్లు క్షమించగలను. అవును ప్రభువా, నేను కొంచెమే క్షమించగలను, నేను ఇంతే క్షమించగలను, ఒక్కసారి క్షమించగలను, 7 సార్లు క్షమించగలను, అందరి నుంచి నేను ఎక్కువ క్షమించలేను ప్రభువా. ఇది మన బలహీనత. ప్రభు ఏమంటున్నాడో కింద వచ్చిన చదువు. అందుకు యేసు అతనితో ఇట్లను 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఈరోజు ప్రభు మీతో చెప్తున్నాడు. ఇప్పుడు వరకు మీరు ఎంతమందిని ఎంతవరకు క్షమించారో నాకు తెలీదు. యేసు ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఇక నుంచి ఎన్నిసార్లు క్షమిస్తారు? ఎన్నిసార్లు క్షమించే శక్తి మీకు ఉంది? ఎన్నిసార్లు క్షమించే మనసు మీకు ఉంది? ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు. క్షమించావా? ఇప్పటి వరకు ఎవరినైనా క్షమించావా? పక్కన సహోదరునే క్షమించలేకపోతున్నావా? ఇంటి వారిని క్షమించలేకపోతున్నావా? భర్తను క్షమించలేకపోతున్నావా? భార్యను క్షమించలేకపోతున్నావా? ప్రభు ఇప్పుడు అడుగుతున్నాడు. నువ్వెన్ని మార్లు క్షమించాలో చెప్పేశాడు, సంఖ్య చెప్పేశాడు. అంటే ఇది నీకు అలవాటైపోద్ది. ఇంకా ఆయనే మనకి ఇన్నిసార్లు క్షమించమని ఒక సంఖ్య ఇచ్చేసాడు కదండి. ఆయన ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు వల్లే? ఆయన అయితే ఇంకా లెక్కలేదు. జీవితాంతం పుట్టిన మొదలుకొని మరణించే వరకు క్షమిస్తూనే ఆయన క్షమించేస్తాడు. అపవాది మాత్రం మన బలహీనలన్నీ పట్టుకొని, ఇదిగో ప్రభా, యవనస్తురాలు ఎలా ఉంటారన్నా, నిత్యము మంచి వస్త్రాలు వేసుకుంటూ భయభక్తులు కలిగి ప్రవచనాలు పలిగేస్తారు, దర్శనాలు చూసేస్తారని వాక్యం ఉంది కదా. ఈ అమ్మాయి పార్టీలు తిరుగుతూ, సేవకు సపోర్ట్ లేకుండా పిక్నిక్లు తిరుగుతూ, లోకస్తులు తిరుగుతూ అక్కడ తీర్పు దినాల్లో నిలబెట్టి అడుగుతాడు. ఆయన క్షమించేస్తాడు, తీసుకెళ్ళిపోవాలనుకుంటాడు బల్లోకి రాజ్యానికి. కానీ అపవాది అడ్డుబండగా ఉంటాడు. స్త్రీలు కూడా, ఇదిగో ప్రభా, ప్రార్థన ఉన్నప్పుడు పెత్తనాలు చేసింది, ఫంక్షన్కి వెళ్ళింది, ఆ ఇంటి విషయాలు చెప్తూ బతికింది. ఇప్పుడు క్షమించే మనసు లేదు. నువ్వు క్షమించేస్తావు. 7 సార్లు క్షమిస్తావు. 77 మార్లు ఏంటి, 70 కోట్ల సార్లు నువ్వు క్షమిస్తావు. ఎందుకంటే నీ పిల్లలే కదా, నువ్వు క్షమించేస్తావు. ఇదిగో ఇప్పుడు ఇస్తుంది, ఇదిగో చూడు. యోబు గారిని బట్టి దేవుడు ఒక ఛాలెంజ్ చేశాడు. మనల్ని బట్టి ఏం ఛాలెంజ్ చేస్తాడో ఏమో నాకైతే తెలియదు. కానీ నేనైతే బాబా ఆ ఛాలెంజ్లో ఉండలేనేమో అనిపిస్తుంది. నా ప్రేమ కృప చెప్తే ఆ ఛాలెంజ్లో నిలబడే ధైర్యం నాకు ఇచ్చిన కాక. మనల్ని బట్టి దేవుడు ధైర్యం తెచ్చుకుంటున్నాడా? మనల్ని బట్టి ఛాలెంజ్ చేయగలుగుతున్నాడా? అపవాదం ఆయన క్షమించేస్తాడు, ఎన్నైనా క్షమించేస్తాడు. పురుషులను చూసి రక్షణ పొందావు, నెల వచ్చినప్పుడు బల్లారాధన చేసేస్తావు. ఆ గంట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం మందు షాపులోకి. కొట్టు దగ్గర పీల్చేస్తా ఉంటావు పొగలు. ఇక్కడ చెవులతో వాక్యం వినేస్తావు, కొట్టు దగ్గరికి వెళ్ళి నోటుతో పీల్చేస్తా ఉంటావు. క్షమించేస్తాడు, ఆయన క్షమించేస్తాడు. క్షమించేస్తాడు. అపవాది నీ మీద నేరం మోపుతాడు. ఎలా క్షమించాలని అదే అధ్యాయంలో 35వ వచనంలో ఉంది. మత్తయి సువార్త 18:35 వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని వేళ నా పరలోక తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయనను. మీరు హృదయపూర్వకంగా క్షమించేస్తే ఆయన కూడా హృదయపూర్వకంగా క్షమించేస్తాడు. సహన క్షమించేసారేమో, ఇంతే క్షమించారేమో. హృదయపూర్వకంగా క్షమించేస్తే ఆ ప్రకారమే పరలోక తండ్రి మిమ్మల్ని కూడా క్షమించాలి. కండిషన్, మీరు క్షమిస్తే మిమ్మల్ని నేను క్షమిస్తాను, లేదంటే క్షమించను.
పరలోక ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అదే మత్తయి సువార్త ఉంటుంది చూడండి, 6వ వచనం 14వ వచనం, 6వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించని వేళ మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన వేళ మీ పరలోక తండ్రి మీ అపరాధములు క్షమింపడు. పరలోక ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక భయం ఉండాలి. నేనైతే మన చర్చిలో పరలోక ప్రార్థన చేయట్లేను, అది స్తోత్రం అన్నట్లు. ఎందుకు పాటించలేనప్పుడు చేయడం? పాటిస్తేనే, పరిపూర్ణంగా పాటిస్తేనే చేయాలి. నోరే కదా పలికేయచ్చు, వాక్యమే కదా చదివేయచ్చు అనుకుంటాం, వాక్యంలో ఉన్న శక్తిని గ్రహించుకోవట్లేదు. ఈ సంవత్సరం నేను ఎక్కువ నశించిపోతున్న ఆత్మల కన్నా రక్షింపబడిన వారి గురించి ఎక్కువ పెడుతూ మొదలుపెట్టాను. ఏడు బ్రహ్మణకి వారం ఏంటి పైకి భక్తి చేస్తున్నారు కానీ క్రియారూపంలో భక్తి నాకు కనిపించట్లేదు అని నేను ఎక్కువ కొంతమంది గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి చేస్తారు కానీ వీళ్ళు నా శక్తిని పొందుకోవట్లేదని. అవును, చాలామంది భక్తి చేస్తారు, భక్తి చేయరని అంట్లా, భక్తి చేస్తారు, వాక్యంలో ఉన్న శక్తి పొందుకోవట్లా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. 16 మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది అన్నమాట. నమ్మి బాప్తిసం పొందిన వాడు, నమ్మి నేను ఆ వాక్యం చదివాక నా మీద నాకే అనుమానం వచ్చేసింది, ఏంటి నేను నమ్మకుండా బాప్తిసం చేసుకున్నానా ఏంటి అని. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, కొత్త భాషలు మాట్లాడతాడు, దెయ్యములు ఎలగొడతాడు, రోగులు స్వస్థత పరుస్తాడు అని మాట ఉంది. దెయ్యం ఎలగొడతారంట. అయితే మాట శక్తిని నేను పొందుకోలేదా ప్రభా? వాక్యం చదువుతామంటే అందరం చదువుతాం, కానీ అందులో ఉన్న శక్తిని కొందరే అనుభవిస్తారు. నేను వాక్యం చదివినప్పుడైతే ఒకసారి నవ్వేసుకుంటాను, ఒకసారి ఏడ్చేస్తాను, ఒకసారి కోపం వచ్చేస్తుంది, ఒకసారి పులుగుపోతూ ఉంటాను. అలానే అంత ఎక్కువ ప్రేమించేస్తామన్నాను. నేను యోహాను పత్రికలు ఉన్నాయి కదా, చదివినప్పుడు దేవుడు ప్రేమ ఎలా ఉంటుందో నేను చూశాను అనమాట. ఈ యోహాను గారే చిన్న బిడ్డలారా అని ఎన్నిసార్లు చెప్తున్నాడు. ఇతనే అంతలా ప్రేమించేస్తున్నాడు, నువ్వు ఎంతలా ప్రేమించేస్తావు ప్రభా? నాకైతే అసలు వచ్చేస్తుంది, నేను ఆ రోజుల్లో లేకపోయినందుకు. నేను వాక్యం చదివినప్పుడు అలా కొన్ని ఊహించుకుంటాను అనమాట, అందులోకి వెళ్ళిపోతాను అనమాట. మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నేను మా ఆదికాండం 18వ అధ్యాయం చదివితే తెగల వేసుకుంటాను, నవ్వు వచ్చేద్దండి నాకు అక్కడ సంభాషణ వింటా ఉంది. నిజంగా దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఎలా క్షమించాలో చెప్తున్నాడు దేవుడు. ఒకని వేళ ఒకడు దయ కలిగి కరుణాహృదులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. ఇక్కడ 3 పదాలు వాడాడండి, దయ, కరుణ, హృదయము. ఇది యేసుక్రీస్తు మనసు ఉన్న వారికి వచ్చేస్తుంది. ఇంకా శత్రువుని చూసినా దయే పుడుతుంది. వాళ్ళకి రూపాయి పెట్టాలనుకుంటావు, 100 రూపాయలు పెట్టేస్తావు, అంత కరుణ వచ్చేస్తుంది. హృదయపూర్వకంగా క్షమించేస్తామంట. అక్కడ చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎలా క్షమించాడో మీరు కూడా అదే ప్రకారంగా క్షమించండి. అంత వేదన పడుతూ రాత్రంతా ఇంకా మనల్ని ఎవరు ఏమి అనరు. అసలు ఆయన మీద ఉమ్ములేసిన వారి కొరకు ఒక అవకాశం ఏమో, ప్రభా నన్ను హింసించేసింది కదా, నేనేం చెప్తాను చూపిస్తాం అని అంటాం మనం. ఆయన అలాగనలేదు, క్షమించేసాడు. అసలు ఆ మనసు ఎలా వచ్చిందా ప్రభా అనుకుంటాను. నా పిల్లలు, మనం ఆయన పిల్లలు ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పుదములు చేసినా దేవుడు క్షమించేస్తాడు. మిమ్మల్ని కూడా దేవుడు క్షమించేమనే చెప్తున్నాడు. పూర్ణ హృదయంతో. ఇప్పటి వరకు ఎవరినైనా క్షమించలేకపోయారేమో. కొంతమంది ఉంటారండి,
మరదలను క్షమించరు, తమ్ముడు భార్యని క్షమించలేరు. ఇంకా 4 మాటలేసి ఎడ తీసేస్తారే తప్ప మధ్యలో పిల్లలు నలిగిపోతారన్న జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. వదిలిని క్షమించలేరు, సొంత కోడలను క్షమించలేరండి. కోడల మీద సాడీలు చెప్తారు. అత్తగారిని క్షమించలేరు, అత్తగారి మీదే సాడీలు చెప్తారు. కొంతమంది స్త్రీలు అయితే భర్త మీదే చెప్తారు ఎక్కువ. మా ఆయన అలాగా, మా ఆయన ఇలాగా. నీ కోసం అంటే ప్రార్థన చేస్తాం, నీ మొగుడు కోసం కూడా ప్రార్థన చేయాలంటే అలాగా మా బాబు. మార్చుకునే జ్ఞానం దేవుడు ఇచ్చాడు కదా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్న వాగ్దానం నీది కదా. నీ బిడ్డలు మార్చుకునే జ్ఞానం లేదా? పిల్లలు భర్తను మార్చుకునే జ్ఞానం లేదా? మారడు. నువ్వు 10 సార్లు మారడు. మా వారు కూడా సిగరెట్లు కాల్చేవారండి, మందిరానికి వచ్చినప్పుడు కూడా కాల్చేవారు. ఇప్పుడు లేదులేండి. మానవాన్ని నేను పెళ్ళైన కొత్తలో గొడవడిద్దని, తర్వాత ప్రభు గురించి తెలిసిన తర్వాత, ఆయన శక్తి ఏంటో తెలిసిన తర్వాత, ఏసునామములో మానులు గాక, ఏసునామములో మానిపించుకున్నందుకు స్తోత్రములు ప్రభువా. ఇంక ఇదే పలికాను 2 సంవత్సరాలు అనుకుంటా. అదే పాఠం దేవుడి దగ్గర. సడన్గా మానేస్తారు. అసలు ఆ సడన్గా మానేస్తే ఏదో అయిపోతా అంటారు, మరి నాకు తెలియదు. కానీ ఆయన సడన్గా మానేస్తారు. అప్పటి నుండి ఇప్పుడు వచ్చి లేదులేండి. దేవుడికి స్తోత్రం. నీ నోటిలో జీవమర్మాలు నాకు చాలా ఇష్టం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో మాట ఒకటి ఉంటుంది. నీ నోటికే జీవం మర్మాలు ఇచ్చాడు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు, నిన్ను నువ్వు తక్కువగా ఉండొద్దు. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టేశాడు. నీ పాపాల కోసం, నీ తప్పిదముల కోసం ఆయన ప్రాణం పెట్టేస్తాడు. నీ శక్తి ఏంటో నీకు తెలియట్లా. నువ్వు ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తేనే నీ ఇంటి వారు మారిపోతారు. నీ నోట్లో జీవం మర్మాలు ఉన్నాయి. నువ్వే మాట పలుకుతావో దేవుడితో పాటు అపవాది కూడా వింటాడండి. అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతలు 17వ అధ్యాయం 4వ వచనం. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధకుడు చెవి వగ్గును. చాలండి. ఎవరంటారంట? నువ్వెప్పుడే మాట పలుకుతావా అని దుష్టుడు కనిపెట్టుకుంటూ ఉంటాడు. నీ ఇంట్లో ఏం మాటలు ఉన్నాయో, బిడ్డలు మారకపోతే మారును కాక, ఇంక ఏ మాటలు పలగాలి. మారడం ఇది ఇంతే, ఇది ఇలాగే, ఇది బతికింతే. ఇంక నువ్వే శాపనకారాలు పెట్టేస్తున్నావు. ఎవరు పెట్టక్కర్లేదమ్మా, బయట వాళ్ళు ఎవరు పెట్టక్కర్లే. తల్లిగా తండ్రిగా నువ్వే పెట్టేస్తున్నావు శాపన వచ్చినాను. దేవుడేమో మా పాజిటివ్ మాటలు మాట్లాడమంటాడు, నువ్వు నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నావు. అబద్ధకుడు వింటాడు, పట్టుకెళ్తాడు. అదిగో ఆవిడ పలికింది కదా, నేను అలాగే చేస్తాను అంటాడు. ఆవిడ నోటప్పుడు ఏం మాట వచ్చింది చూడు ప్రభా, వినిపిస్తాడు. మళ్ళీ ఏం మాట పలికావో వినిపిస్తాడు. అబద్ధకుడు వింటాడు. జాగ్రత్త. దేవుడు చెప్తుంది నువ్వేం మాట్లాడు. ఒకవేళ సహోదరుని ఆశ్రయించుకోవడం కానీ, సహోదరుని ద్వేషించడం కానీ అలాంటివి. ప్రభువుని మనుషులు క్షమిస్తే వచ్చే ఘనత. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం. అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు. 11వ వచనం. 19వ అధ్యాయం. ఒకని సబుద్ధి వాడికి దీర్ఘశాంతం ఇచ్చును, తప్పులు క్షమించుట అట్టి వాడికి ఘనతనిచ్చును. మీరు ఎవరినైతే క్షమించేస్తున్నారో, మీరు ఎవరినైతే, మీరు అందరిని, మీ ఇంటి వాళ్ళని బయట వాళ్ళని ఎవరినైతే మీరు క్షమించేస్తున్నారో, మీకు ఎక్కడైతే అవమానం వచ్చిందో అక్కడ ఘనత ఇచ్చేస్తున్నాడు దేవుడు. భర్త దగ్గర, అత్తింటి వాళ్ళలోనా, పుట్టింటి వాళ్ళలోనా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళలోనా, ఎక్కడైతే మీకు అవమానం వచ్చిందో మీరు క్షమించి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడే మీకు దేవుడు ఘనత ఇచ్చేస్తున్నాడు. ఆ ఘనత కావాలంటే క్షమించే మనసు, పూర్ణ హృదయముతో క్షమించేమని. ఎలా క్షమించమంటున్నాడంటే అండి, అది కొలసీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అయిపోయింది లాస్ట్ మాట. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం.